ఎవర్రా బాబు పొద్దు పొద్దున్నే? హాయ్ బావా. హాయ్. నువ్వేంటి ఇక్కడ? మావే రమ్మన్నాడు. రమ్మంటే వచ్చేస్తావా? కొత్తగా పెళ్ళైన అమ్మాయి సారా సామాన్ తీసుకొచ్చినట్లు ఇన్ని సామాన్లు తెచ్చావంటే? ఇవి సారే సామాన్లు కాదు, నా బట్టలు. హైదరాబాద్లో ఉన్న బట్టలు షాప్ పెట్టడానికి వచ్చావా? అయినా ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా ఉన్నావని అడగకుండా ఈ ఏదో క్వశ్చన్స్ ఏంటి? సరే, ఎలా ఉన్నావు? బాగున్నావా? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? నాకిక్కడే జాబ్ వచ్చింది. మావయ్య నీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండమన్నారు. అంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? అవును. పక్కకు తప్పుకో. అమ్మయ్యా. హలో నాన్న, హారిక నాతో ఉండమని చెప్పి పంపించావంట? అవును నాన్న. తనతో పాటు నేను కలిసి ఉండలేను. ఉంటే తనైనా ఉండాలి, లేకుంటే నేనైనా ఉండాలి. ఆలోచించుకొని చెప్పు. దాంట్లో ఆలోచించేదేముంది నాన్న, తనే ఉంటుంది, నువ్వే వెళ్ళు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? కాదు, ఆఖరి మాట. ఒక్క అమ్మాయి కోసం కన్న కొడుకునే వెళ్ళిపోమంటావా? నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు అసలు నా కొడుకువేనా? ఆ ముక్క నన్నోడుతో ఏంటి? నీకే తెలియాలి. బావా, సరే, ఉంటా. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను దేంట్లో పడుకోవాలి? నీకు బెడ్రూమ్ ఎందుకే? స్టోర్ రూమ్ సరిపోతుంది, వెళ్ళి పడుకోబా. నాకు స్టోర్ రూమ్ లో నిద్ర రాదు. కావాలంటే నువ్వు స్టోర్ రూమ్ లో పడుకో, నేను బెడ్రూమ్ లో పడుకుంటా. ముందు మా బాబు నన్ను ఈ ముష్టితో పంపించినందుకు. బావా, ఆఫీస్ లేదా? ఉంది. ఎందుకు వెళ్ళలేదు? సిక్లో పెట్టా. ఎందుకు? చిరాగ్గా ఉంది, అందుకే సిక్లో పెట్టా. చిరాకెందుకు? నువ్వు వచ్చావుగా అందుకో. అయినా నేనంటే ఎందుకు బావా నీకు అంత కోపం? కోపం కదే, పగ. పగ 3 ఏళ్లుగా నా గుంటెల్లో మండుతున్న అగ్ని జ్వాల. పగ పెంచుకునేంతగా నేనేం చేశాను? గుర్తుకులేదా? మీ అన్నయ్య పెళ్ళిలో జరిగింది అప్పుడే మర్చిపోయావా? అదేదో అలా జరిగిపోయింది. అనుకోకుండా కాదే, అనుకోనే చేసావు. అప్పుడు అందరున్నారని వదిలేసా. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ మీద నా పగ తీర్చుకుంటా, నా అగ్ని జ్వాల చల్లార్చుకుంటా. అగ్ని అగ్ని. అబ్బో, ఎలా? చెయ్. బావ ఎక్కడున్నాడు? కనిపించడం లేదు. బావా, నువ్వు సిగరెట్ తాగుతావా? తాగడానికి ఇదేం వాటరా క్వాటరా? జస్ట్ కాలుస్తున్నా అంతే. ఉండు, నీ సంగతి మావయ్యకి చెప్తాను. ప్లీజ్ 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 చెప్పకే చెప్పకే చెప్పకే. చెప్తే చెప్పకపా, మా నాన్న కూడా తెలుసా. అయినా బావా, స్మోక్ బాడీ లోపలికి వెళ్తే లంగ్స్ పాడైపోతే తెలుసా? అందుకేకా బయటికి వదిలేస్తున్నా. సరే గాని నువ్వు వచ్చి 4 రోజులు అయింది. జాబ్ అన్నావు, జాయినింగ్ అన్నావు, ఇంట్లోనే కూర్చుంటున్నాం. జాయినింగ్ ఇంకా టైం ఉంది బావా. అలాంటప్పుడు జాయినింగ్ ఒక రోజు ముందు వస్తే సరిపోతుంది కదే. అంటే ఆఫీస్ లో జాయిన్ అయ్యాననుకో రెస్ట్ ఉండదు కదా, అందుకే ముందే రెస్ట్ తీసుకుంటున్నాను. నీకు జాబ్ ఎవడిచ్చాడో గానీ 6 నెలల కంపెనీ మూసుకుంటాడు వాడు. ఎందుకు బావా ఎప్పుడు చూడు నాతో నెగటివ్ గా మాట్లాడతావు? నెగిటివ్ కాదే, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. నీలాంటి వాడితో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. నీలో నాకు నచ్చిన మంచి క్వాలిటీ ఏదైనా ఉందంటే అది ఇదేనే. నీ తప్పని నువ్వే ఒప్పుకుంటావు కదా. ఛీ! బావా, ఈరోజు డిన్నర్ లోకి మెనూ ఏంటి? ఎలకల కర్రీ వేపడం, బొద్దంకల పులుసు. చిచ్చి, అవి మనుషులు ఎవరైనా తింటారా? అందుకేగా నీకు పెట్టేది. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అసలు వంటింట్లోకి వచ్చిందే లేదు. నేనేమైనా కుక్కను అనుకున్నా? నాకు వంట రాదు బావా. ఏంటి, వంట రాదా? అసలేం వండడం రాదా? అంటే వేడి నీళ్లు, టీ, కాఫీ పెట్టడం వచ్చు. 1 year ఇంట్లోనే ఉన్నావు కదా, ఎందుకు వంట నేర్చుకోలే? ఇదిగో బావా, ఒక్కసారి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళావనుకో జైల్లో ఖైదీలా ఉండిపోవాల్సిందే అని మా అమ్మ అసలు వంటే నేర్పించలేదు. మరి పెళ్ళైన తర్వాత వంట వచ్చిన అబ్బాయిని చేసుకుంటాను. వాటి క్లారిటీ నాన్న. మరి ఇక్కడ ఉన్న అన్నాళ్ళు నువ్వే చేస్తావు. నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావు కదే. పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఏం వద్దుపా. బావా, కాఫీ. కాఫీ తాగాక వేడినీళ్ళు పెట్టాను, స్నానం చేసేసి.
ఏంటి మర్యాదలు చేస్తున్నావు? ఏంటి మ్యాటర్? దీంట్లో మర్యాదలేమున్నాయి బావా? తల పట్టుకున్నావు, కాఫీ ఇచ్చాను, ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం చేస్తావు కదా అందుకని వాటర్ పెట్టాను, తప్పేముంది? హౌ వాజ్ యువర్ డే బావా? వింటర్ సీజన్ లో ఏసీ లేయడం వల్ల ఆఫీస్ లో అందరు దుప్పట్లు కప్పని వర్క్ చేయాల్సి వచ్చింది. నా కొలీగ్స్ అందరు తెచ్చుకున్నారు, నేను తీసుకెళ్ళడం మర్చిపోయా. ఓ దుప్పటి తీసిన బ్యాగ్ లో పెట్టావా ప్లీజ్? బాగుంది, కాఫీ బాగుంది. రియలీ? ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? అంటే నువ్వు నాతో ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడుతున్నావు కదా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడాను. మిగతాది నువ్వు తాగే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కాఫీలో కాఫీ పౌడర్ వేయాలి, టీ పౌడర్ కాదు. హే, ఎన్నిసార్లు చెప్పాలే సండే బట్టలు వాష్ చేయకని? చేస్తే ఏంటంట? సండే నేను మాత్రమే బట్టలు వాష్ చేయాలి. నేను ఉతికితే నీకేంటి ప్రాబ్లం? అవన్నీ నాకెందుకు? ఇంతకు వాషింగ్ మిషన్ లో బట్టలు ఎవరివి? ఆ కింద వాచ్మెన్ ఓడివి. ఆ? ఏంటి? మరి ఇదే ఎటకారం అంటే? ఇంట్లో ఉండేది నువ్వు నేను, ఉంటే నీ ఉండాలి లేకపోతే నా ఉండాలి. మరి బయట దండ మీద ఆరేసినవి అవి కూడా నావే. నువ్వేమైనా దోబీ వర్క్ చేస్తున్నావా? ఈ ఏరియాలో ఉన్న వాళ్ళ బట్టలు అన్ని కలిపినా నీకున్నన్ని బట్టలు ఉండవు. హ్మ్? అవన్నీ నాకెందుకులే, ముందొచ్చి బట్టలు తీ వాషింగ్ మిషన్ లో. తీయను. ఎందుకు తీయవు? నా ఇష్టం. నువ్వు తీయకపోతే నిన్నే తీసి బయట పడేస్తా. వాషింగ్ మిషన్ ముట్టుకో, మూతి పళ్ళు రాళ్ళగొడతాను. నన్నే కొడతానంటావా? అనడం కాదు, ముట్టుకో, నిజంగానే చేసి చూపిస్తా. అయినా ఏంటి, ఇంటికి వచ్చినప్పటి నుంచి తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఎందుకయ్యా నీకింత బలుపు? నా ఇంట్లో ఉంటూ నాకే వార్నింగ్ ఇస్తావా? అవును మరి, ఇది నీ ఇల్లు. మావ ఇల్లు కట్టిస్తే ఓసిగా బతికేస్తున్నావు. నువ్వు కట్టినట్టు బిల్డప్ పోటీ ఏదో ఉడత మొహం వేసుకుని. నన్నే ఉడతమ్మకమంటావా? అది చిన్న అనిమల్ కదా, అడవి పంది. ఇదైతే బాగుంది కదా, ఇంకా కావాలా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను, ఏం చేస్తావు? ఇవన్నీ కాదు, మీ నాన్నకు చెప్తా. బావా ప్లీజ్ బావా, సారీ బావా. ఇది ఇట్లుండాలి, అర్థమైందా? చెప్పుకోపోవే. ఇదిగో, ఇంకోసారి ఎక్స్ట్రాలు అన్నావనుకో, కోసి కారం పెడతాను. పెద్ద బిల్ గేట్స్ మరి, ఈ రోజు ఇది చెయ్యాలి, ఆ రోజు అది చెయ్యాలి. ఎలా సోది. నీ సంగతి తర్వాత చెప్తా. హలో నాన్న, చెప్పండి. ఎలా ఉన్నావురా? బానే ఉన్నా, మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాంలే. ఇంతకు అమ్మాయి ఎలా ఉంది? ఏ అమ్మాయి? నీ మరదలరా. ఆ పనికి మళ్ళీ నాకు తగిలించి మళ్ళీ ఎలా ఉందో అడగడం ఒకటి. ఏమన్నావురా? ఏం లేదు నాన్న, ఏం లేదు బానే ఉందని చెప్తున్నా. తను ఎలా ఉందంటే ఏం సమాధానం చెప్పవేంట్రా? దున్నపోతులా తిని పడుకుంది. ఒరే అడ్డగాడిదా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అడ్డంగా మాట్లాడతావేంట్రా? పనికి మాలిన వెదవ. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నావా లేదా? బావా ఫోన్లో ఎవరు? ఫోన్లో ఎవరు లేరు, ఫోన్ చేసింది మాత్రం మా నాన్న. నీతో మాట్లాడతాడంట, తీసుకో. హలో మావయ్య. ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. అడ్డగాడిద బానే చూసుకుంటున్నాడా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? బానే చూసుకుంటున్నాడు మావయ్య. సరే అమ్మా. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? రేపే. సరే అమ్మా, అయితే ఉంటాను. సరే మావయ్య. బావా త్వరగా రా. బావా రా, టైం అవుతుంది. ఒరేయ్ శ్రీనివాస రామచంద్రాపురం, త్వరగా రాబే. ఎందుకే గొర్రెలా అడుస్తున్నావు? నీలాగా గాడిదలా అరవడం రాక 2 days నుంచి చూస్తున్నా, బాగా ఓవర్ చేస్తున్నావే. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఓవర్ చేస్తున్నావు. నేనేమైనా అన్నానా? అయినా ఆడపిల్లలా అంతసేపు రెడీ అవుతావేంటి? నేను చూడు రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాను. నువ్వు పేరుకే ఆడపిల్ల, క్వాలిటీస్ మాత్రం జెంట్స్. కుకింగ్ రాదు, కుక్కలా తినడం వచ్చు. నువ్వు చేసిన కుకింగ్ కుక్కలు కూడా తినవు. అందుకేగా నీకు పెట్టది. ఆ చూపు అంటే చుంచు మొక్కం తామా. నన్ను చుచ్చు మొహం అంటావా? నువ్వే పంది మొహం, గాడిద మొహం, దున్నపోతు, పంది. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్ ఇన్. నువ్వేంటి ఇక్కడ? నేను కూడా ఇదే ఆఫీస్. నువ్వు కూడా ఇదే ఆఫీసా? మరి మార్నింగ్ మెట్రో స్టేషన్ లో డ్రాప్ చేసినప్పుడు చెప్పొచ్చుగా ఇదే ఆఫీస్ అని. నువ్వే ఆఫీస్ లో జాబ్ చేస్తున్నావు నాకెలా తెలుస్తుంది? కానీ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావో తెలుసుగా, అప్పుడైనా చెప్పొచ్చుగా. నువ్వెప్పుడు నన్ను అడగలేదుగా. అడగకుంటే చెప్పవా?
అయినా నేను కొన్నిసార్లు అడిగినా చెప్పను. ఎందుకే? అది సర్లే గాని అయినా నువ్వెందుకు ఎప్పుడు నీ కంపెనీ నేమ్ చెప్పలేదు? నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవుతావు నేనేమన్నా కలకన్నా అన్నా? ఆ, నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ లో నువ్వుంటావని నేనేమైనా కలగన్నానా? అయినా ఇప్పుడు ఏమైంది? కలిసి వస్తాం, కలిసి వెళ్తాం. నీతో కలిసి రావడం అంటే బురదలో దొరిన పందిని పక్కన కూర్చోబెట్టుకొని వచ్చినట్టు ఉంటది. అందుకనేనా నీ కార్లో స్మెల్ వస్తుంది? నీతో ఇంట్లో కలిసి ఉండడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నీతో కలిసి రావడం, కలిసి వెళ్ళడం, దానికి తోడు ఈ ఆఫీస్ లో కూడా నీ దరిద్రపు ముఖం చూడాలా నేను? ఛ! నువ్వే అలా అంటే నేనేమైపోవాలి బావా? సర్లే కూర్చో. హే మై డియర్ టిఎల్, హౌ ఆర్ యూ? నువ్వేంటి ఇక్కడ? అదేంటి, నేను కూడా ఇదే ఆఫీసు, మర్చిపోయావా? నువ్వు ఆఫీస్కే సరిగా రావు, అలాంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన రోజు ఎందుకు వచ్చావు? మన ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అంతగా, ఇంతకు తనెక్కడా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా బాగా గ్యాదర్ చేస్తావు గిరి. అమ్మాయి వచ్చిందా రాలేదా? నాకెలా తెలుస్తుంది గిరి? తను మీ టీమే కదా, నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఏంటి నా టీమా? ఆ, నన్ను అడగకుండా నా టీంలో ఎవరు జాయిన్ చేశారు? నేనే జాయిన్ చేసా. తనేరా? హాయ్, హాయ్, దిస్ ఇస్ గిరి. మీ పేరు? హారిక. ప్లీజ్ ఇట్, ప్లీజ్ ఇట్. మీరు మా టీమే. దిస్ ఇస్ శ్రీనివాస్, మన టీఎల్ అంటే మన టీమ్ లీడర్. హాయ్ సార్. ఇది స్కూల్ కాదు, సార్ మేడం అని పిలవడానికి. ఇదంతా సాఫ్ట్వేర్ ఆఫీస్, అందరినీ పేరు పెట్టే పిలవాలి. చూస్తున్నావో చూడట్లేదో తెలియట్లేదే సుకుమా. అవును, మీ ప్రాపర్ ఎక్కడా? వైజాగ్. అవునా? వైజాగ్ బీచ్ చాలా బాగుంటుందంటగా. వైజాగ్ బీచ్లే కాదు, అన్ని బీచ్లు బాగుంటాయి. అంటే మిగతా బీచ్లలో మీరుండరు కదా. ఈసారి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. ఎందుకు? ఇసుక అమ్ముకోవడానికి. ఏం సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఎదవ డ్రామాలు వద్దు, నేనంతా విన్నా. ఆఫీస్లో సాలరీలు ఇచ్చేది వర్క్ చేయడానికి, అంతేగాని ఎదవ సొల్లు చెప్పుకోవడానికి కాదు. నీకేం పని పడలేదా వీటితో మీటింగ్ పెట్టావంటే? ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు ఏ అంటావేంటి? తనకి ఒక పేరుంది, తన పేరు హారిక. ఓ సారీ, గో టు వర్క్. వీడికి మాత్రం వీలైనంత దూరంగా ఉండు. వీడికి మ్యాటర్ తక్కువ, షో ఎక్కువ. సుగంధ తారల వయ్యారే నీ నడ. శ్రీనివాస్ పొద్దున్నే టిఫిన్ చేయకపోతే అలానే బిహేవ్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు. సుగంధ తారల సుకుమారే ఇంకా వెళ్ళలేదా? నీ నడకే. బావా, ఏంటి నువ్వెవరినన్నా లవ్ చేసావా? ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఊరికేనే తెలుసుకుందామని. చేసావా లేదో చెప్పు. లేదు. ఎందుకు చేయలేదు? నన్ను ఎవరు లవ్ చేస్తారే? నువ్వు చేస్తేనే కదా తిరిగి లవ్ చేస్తారో లేదో తెలిసేది. నేను ఎవరినో లవ్ చేసి వాళ్ళని రిజెక్ట్ చేసి అందరి ముందు ఫూల్ అవ్వడం, మళ్ళీ నేను దానికి ఫీల్ అవడం అవసరమా నాకు? అలా ఎందుకు అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, జరిగేది అదే కాబట్టి. పోనీ నిన్నే అమ్మాయేనా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ, నిన్ను లవ్ చేయాలంటే పిచ్చుండాలా? ఎవరైనా నన్ను ఎందుకు లవ్ చేస్తారే? అయినా నన్ను చూసావా ఎలా ఉన్నానో? అందరు నన్ను చూసి నవ్వుకుంటారు తప్ప లవ్ చేయరు. సో నా లైఫ్లో లవ్, మ్యారేజ్ రెండూ లేవు. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఒక మొగోడు మంచోడా చెడ్డోడా అనే దానికన్నా వాడు చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడా, గట్టిగా సంపాదిస్తున్నాడా లేదా అనేదే చూస్తారే. అయితే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసావన్నమాట. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని చూసినా విన్నా అర్థమవుతుంది. హ్మ్.
బావా ఏంటి? ఏం చేస్తున్నావు? క్రికెట్ ఆడుతున్నా. ఫీల్డింగ్ చేయడానికి ఎవరు లేరు. నువ్వు వచ్చి చేస్తావా? దాని అర్థం ఫ్రీగా ఉన్నావా అని. నేను ఫ్రీగా ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు? పనేంటో చెప్పు. ఈరోజు సండే కదా, మూవీకి వెళ్దామని. ఏ మూవీకి? సలార్ మూవీకి వెళ్దామా? ఓ షెట్, నేను ఆల్రెడీ చూసేసా. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాను. మరెందుకు ఏ మూవీకి వెళ్దామని అడిగావు? ఊరికేనే నీ రియాక్షన్ చూద్దామని. ఇప్పుడు నీ ఫేస్ లో ఉన్న రియాక్షన్ చూస్తుంటే ఉంది చూడు, చాలా హ్యాపీగా ఉందే. రాకపోతే రానని చెప్పు. అయినా నువ్వు రాకపోతే నేను వెళ్ళలేననుకుంటున్నావా ఏంటి? ఏదో పిలిస్తే ఆరోగెన్స్ చూపిస్తున్నావు. వెళ్ళు పా. నీ ఎదవ. ఏంటి బావా ఇలా వచ్చావు? ఏ బావేంటే, ఇది ఆఫీస్. కాల్ మీ సార్. గిరి ఇక్కడ ఎవరిని సార్ అని పిలవద్దన్నారు. ఓకే, శ్రీ అని పిలువు, బావ అని మాత్రం పిలవకు. అయినా పిలిస్తే ఏమవుతుంది? ఎవరైనా వింటే బాగోదే. ఎవరైనా ఉంటే కదా వినడానికి. ఆ గిరిగాడు ఉన్నాడు కదా, వర్క్ ఫ్రం హోమ్ అన్నారు. అయినా తను ఆఫీస్కి ఎందుకు వచ్చారు? వాడు ఎందుకు వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి తెలీదు. సరే, ఈ ల్యాప్టాప్ తీసుకో. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ ఎందుకు? ఇది నాది కాదు, ఆఫీస్ది. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఎవరిదైతే ఏంటి, దీంట్లో సినిమా చూసుకోవచ్చు కదా. ల్యాప్టాప్ ఇచ్చింది సినిమాలు చూడడానికి కాదు, వర్క్ చేయడానికి. కొన్ని గేమ్స్ ఆడచ్చా? సినిమాలు చూడడానికి, గేమ్స్ ఆడడానికి కాదు. వర్క్ అయ్యాక ఖాళీయేగా. నాకన్నా దీంట్లో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్, వెబ్సైట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇంకేవి కావు. హ్యాపీగా వర్క్ చేసుకో. బావా ఉమ్, ఈరోజు సండే కదా, స్పెషల్ గా ఏం వండుతున్నావు? ఏది కావాలంటే అది అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవడమే. అవి అమెజాన్ లో రావు కదా. దేంట్లో వస్తే దాంట్లో పెట్టుకో. అయినా బయట ఫుడ్ ఎందుకు, ఇంట్లోనే వంట చేయొచ్చు కదా. చా, ఆర్డర్ పెడితే ఫుడ్ ఇంటికే వస్తుంది. అప్పుడు అది ఇంటి ఫుడ్ అవుతుంది కదా. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, చెయ్యొచ్చు కదా. ఖాళీగా ఉంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటా గానీ వంట మాత్రం చెయ్యను. అయినా నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావుగా, నువ్వు వెళ్ళి చెయ్యి. నాకు వస్తే నేనే చేసేదాన్ని, నిన్ను చేయమని ఎందుకు అడుగుతాను? నీకు వంట రాకపోతే నేర్చుకో, నేర్చుకొని చెయ్యి. వీడి వీడి ఎక్స్ట్రాలు. ఏదో రోజు పాలలో ఫినాల్ కల్పించాలి, వీడ పెరగడైపోతుంది. ఏంటే తిట్టుకుంటున్నా? తిట్టుకో, ఏం పర్లేదు. ఈ రోజు నేను మాత్రం వంట చెయ్యను, ఆర్డర్ కూడా పెట్టను. ఈ రోజు నీకు ఉపవాసమే. నేనే ఆర్డర్ పెట్టుకుంటాను. నా ఫోన్ ఎక్కడా? ఇక్కడ. ఆహా, బిర్యానీ ఉంది, బీర్ కూడా ఉంటే కాంబినేషన్ అద్దరిపోతుంది. వెళ్ళి తెచ్చుకుంటా. బీర్ ఉంది, బిర్యానీ ఉంది. బిర్యానీ ఉందంట. ఇదేంది ఇక్కడ పెడితే అక్కడికి ఎట్లా పోయింది? ఏంటో తేడా ఉంది. ఏంటి బిర్యానీ లేదు? ఏంటే బిర్యానీ లేదు? అయ్యో నువ్వు ఇంకా తినలేదా బావా? నువ్వు తినేసావనుకొని మొత్తం నేనే తినేసాను. ఏమనుకోకే, సారీ. నువ్వు కావాలని చేసావు కదే. అయ్యో నేనేం కావాలని చేయలేదు బావా, నిజంగా నువ్వు తినేసావనుకున్నాను. ఛే, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలనా? నా ఫోన్ ఏది? నా ఫోన్ ఏదప్ప? నా ఫోన్. ఏంటి ఫోనా? ఆ, ఫోన్ దొరికితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేద్దామనే. నువ్వు ఇలాంటి చిలి పనులు చేస్తావనే ఫోన్ దాచేశాను. ఆ! నువ్వు మంచిగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేస్తే నా రివెంజ్ ఎలా తీరుతుంది చెప్పు? రివెంజ్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఇలాంటి టైంలోనే వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు టైం వచ్చినప్పుడు నువ్వు ఆడుకుంటావు, నాకు టైం వచ్చినప్పుడు నేను ఆడుకుంటాను. హాహాహా. అయ్యో ఇప్పుడు తినడానికి ఫుడ్ లేదే, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఫోను లేదు. ఇప్పుడెలా? వెళ్ళి వాటర్ తాగేసి పడుకో పో. నాకు ఛాన్స్ దొరికినప్పుడు చెప్తా నీ సంగతి. నీకు ఛాన్స్ వస్తుంది, నాకు ఛాన్స్ వస్తుంది. అయినా ఛాన్స్ వచ్చినప్పుడు చూద్దాంలే. వెళ్ళి పడుకో, వెళ్ళా. చెప్తా చెప్తా. నీకు గిరి కేటీ సెక్షన్స్ గురించి చెప్పాడా? చెప్పలేదు. చెప్పలేదా? 1 వీక్ నుంచి ఏం చేస్తున్నారు ఇద్దరు? అంటే ఒకరోజు తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు, ఇంకో రోజు నా లవ్ స్టోరీ గురించి అడిగాడు. ఆఫీస్ టైంలో మీరు వర్క్ చేయాలి, అంతేగాని మీ పర్సనల్ మాట్లాడుకోకూడదు. నన్నంటావేంటి? తను అడుగు, తను చెప్పకపోతే నేనేం చేయాలి?
ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. మ్. కాదు బావా, ఆఫీస్లో ఉన్నంతసేపు బానే ఉంటావు కదా, సడన్ గా ఎందుకు ఇంటికి రాగానే చేంజ్ అయిపోతావు? ఇక్కడ నువ్వు ఎంప్లాయీగా నేను ఎంప్లాయీని, సో కో ఎంప్లాయీస్ కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఇలా. అయితే మనం ఇంట్లో కూడా ఇలాగే కొలీగ్స్ లా ఉందాం, ఏం చక్కగా కలిసిమెలిసి ఉండొచ్చు. అయితే నువ్వు శాలరీ ఇస్తావా? ముందు చెప్పింది విను, ఆ తర్వాత కొలిక్స్లా ఉందో కానీ చెప్పింది విను ఫస్ట్. ఓయ్ విను, హా, అర్థమైందా? ఆ, అయింది బావా, చెప్పు. హలో, ఆ మావయ్య చెప్పండి. ఎక్కడున్నావమ్మా? ఆఫీస్లో ఉన్నాను మావయ్య. బాగున్నావా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. సరే కానీ ఒకసారి ఊరికి రా అమ్మా. ఎందుకు మావయ్య ఎంత సడన్ గా? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదు, నువ్వు వస్తే బాగుంటుంది. సరే మావయ్య. సరే అమ్మా. చూడట్లేదు హేయ్, ఏమైంది? మా మావయ్య ఫోన్ చేశారు, ఎందుకు? అర్జెంట్ గా ఊరికెళ్ళాలి. దానికే వెళ్ళు. అంటే మొన్నే కదా జాయిన్ అయ్యాను, అప్పుడే లీవ్ అంటే. నేనున్నా కదా, నేను మేనేజ్ చేస్తా, నువ్వైతే వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య. అబ్బా, గుండె రాయి చేసుకోరా రే, గుండె రాయి చేసుకో. ఏంటే తొందరగా వచ్చినావు? దీని కొవ్వెక్కువైంది. ఆగు, ఏమే అడిగితే సమాధానం చెప్పకుండా ఎక్కడ పోతున్నావు? ఊరు వెళ్తున్నాను. ఇంత సడన్గా ఏంటి? మావయ్య కాల్ చేశారు, అర్జెంట్ గా రమ్మన్నారు. డ్రాప్ చేయమంటావా? బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది. ఓకే బాయ్. అమ్మయ్యా, దీని నుండి కొన్ని రోజులు విముక్తి కలిగింది. ఇప్పుడు ఈయనందుకు ఫోన్ చేస్తున్నాడు, సరే చూద్దాం. హలో నానా. ఎరా ఏం చేస్తున్నావు? ఆ డైనోసార్ లేదు కదా, ఎంజాయ్ చేస్తున్నా. ఏంటి? ఏం లేదు నాన్న, ఇంట్లోనే ఉన్నా అని చెప్తున్నా. హారికాకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందిరా. అబ్బో సూపరో సూపర్, అయితే వెంటనే చేసేయండి. ముహూర్తాలు కూడా పెట్టేశాం. తింటా తచ్చితా తితా తింటా తత్తా. అయితే అది ఇక ఇంటికి రాదనమాట. కానీ అది నిన్ను చేసుకుంటా అంటుందిరా. ఏంటే? ఏం నాన్న, తను నన్ను చేసుకుంటా అనిందా? అవునరా. దాని బ్రెయిన్ దొబ్బిందా? నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని కూర్చుంది. ఆ? ఇది వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే మళ్ళీ షాక్ ఇచ్చిందేంట్రా? దీన్ని 2 రోజులు భరించడమే కష్టం అనుకుంటే లైఫ్ అంతానా? ఇక నా పని గోవిందా గోవిందా.